అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చూస్తున్నది నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పట్టణము. ఈరోజు మనం చూడబోయే వీడియో ఇదే. ఈ ఆత్మకూరు పట్టణంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్ని, అలాగే కొన్ని ఆలయాల్ని ఈ వీడియోలో చూద్దాము. ఆత్మకూరు పట్టణం వెలుపల నుంచే NH67 కృష్ణపట్నం బళ్ళారి హైవే పోతూ ఉంటుంది. ఈ హైవేలో నుంచి ఆత్మకూరులోకి వెళ్ళటానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటేమో నెల్లూరు పాలెం నుంచి ఊర్లోకి పోవచ్చు, ఇంకొకటేమో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వెళ్ళే దారి. దాన్నే మినీ బైపాస్ అని కూడా పిలుస్తారు. ముందుగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర నుండి మొదలు పెట్టుకొని ఆత్మకూరు ఊర్లోకి వెళ్ళి నెల్లూరు పాలెం దగ్గరతో ఈ వీడియోని ముగించేద్దాము. ఇప్పుడు మనమున్నదైతే నెల్లూరు పట్టణం నుండి ఆత్మకూరు పట్టణంలోకి వెళ్ళే సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒకవైపు ఏమో ఆత్మకూరు పట్టణంలోకి వెళ్ళొచ్చు, ఇంకొక వైపు ఏమో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ఆలయాన్ని కూడా దర్శించుకొని ఆ తర్వాత ఊర్లోకి వెళ్దాము. చూస్తున్నారు కదా, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. కిందేమో స్వామివారి ప్రధాన ఆలయం ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఎదురుగా వాహనంగా పెద్ద ఒంటెని కూడా ఇక్కడ మలచారు. చాలా బాగుంటుంది. ఈ ఆలయం అయితే హైవే పక్కనే ప్రధాన రహదారిలో విశాలమైన ప్రాంగణంలో ఉండటం వలన చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. దాంతో పాటు ఈ రహదారి వెంబడి ప్రయాణించే వారు కూడా ఇక్కడ కాసేపు ఆగి విశ్రాంతి తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వెళుతూ ఉంటారు. ఈ మార్గంలోనే బాలుర బాలికలకు సంబంధించిన గురుకుల పాఠశాలలు, అలాగే ఒకటి రెండు కాలనీలు, వాగులు ఇవన్నీ తగులుతాయి. వీటిని దాటుకొని ముందరికెళ్తే ఇప్పుడు మనం ఉన్నదైతే ఆత్మకూరు పట్టణానికి ఎంట్రన్స్ లో ఉన్నాము. ఇక్కడ ఒక పెద్ద కళ్యాణ మండపము, అలాగే కొన్ని హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇంకెక్కడి నుంచి ఆత్మకూరు పట్టణం మొదలైతుంది ఈ మినీ బైపాస్ మార్గంలో. ఈ మార్గం గుండా కొంచెం ముందరికెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాము. ఈ కనపడేది మొత్తము కూడా మినీ బైపాస్ అని పిలుస్తారు. మెయిన్ బజార్ నుంచి ఇందాక మనం వచ్చాం కదా ఆంజనేయ స్వామి వారి ఆలయము, అక్కడికి వెళ్ళే మార్గం అన్నమాట ఇది. ఈ మార్గంలో ఎన్నో బ్యాంకులు, అలాగే చాలా రకాల షాపులు ఇవన్నీ కూడా ఉండి ఎప్పుడు రద్దీగా కళకళలాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నదంతా కూడా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి కొత్త బస్టాండింగ్ వరకు వెళ్ళే ప్రధాన రహదారి. దీన్నే మెయిన్ బజార్ అని కూడా పిలుస్తారు. ఈ ఆత్మకూరు పట్టణం అనేది నెల్లూరు జిల్లాలో ఒక ప్రధాన పట్టణము మరియు రెవెన్యూ డివిజను నియోజకవర్గంగా కొనసాగుతూ ఉన్నది. ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తము 6 మండలాలు ఉన్నాయి. ఆత్మకూరు మండలంతో కలుపుకొని మర్రిపాడు, ఏఎస్పేట, సంగము, అనంతసాగరము, చేజర్ల మండలం మొత్తము 6 మండలాలతో ఈ ఆత్మకూరు నియోజకవర్గంగా కొనసాగుతూ ఉన్నది. మరియు రెవెన్యూ డివిజను, అట్లాగే ప్రధానమైన పట్టణము. ఈ ఎదురుగా ఒక బస్టాండ్ లాగా కనిపిస్తుంది కదా, దీనిని కొత్త బస్టాండు అంటారు. అక్కడ పాత బస్టాండు డిపోనేమో మొదట్లో ఉంటాయి, ఇందాక మనం చూసాం కదా. ఇది కొత్త బస్టాండు అంటారు. ఇది మొత్తము ప్రధాన సెంటర్ లాగా ఉంటుంది. ఇక్కడే పూల మార్కెట్లు, అట్లాగే ఫ్రూట్స్ అవి అమ్ముతుంటారు కదా, ఆ సెంటర్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. ఈ పక్కనే ఒక సినిమా హాల్ కూడా ఉంటుంది. ఈ బస్టాండ్ డిజైనింగ్ అయితే చాలా బాగుంటుంది. పల్లెటూర్లకి అట్లా వెళ్ళే బస్సులన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఆగేసి వెళుతూ ఉంటాయి. ఈ పక్కనే అన్న క్యాంటీన్ కూడా నిర్మించారు. చూస్తున్నారు కదా, సెంటర్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. ఆత్మకూరు పట్టణానికి సంబంధించిన ప్రధాన సెంటర్ ఇదే అన్నమాట. ఇక్కడ అంతకుముందు మామూలుగా ఒక చిన్న బస్టాండ్ లాగే ఉండేది. ఇప్పుడైతే కాస్త నీట్ గా ఒక పెద్ద బస్టాండ్ లాగా ఏర్పాటు చేసి ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవటానికి వాటికి అనుకూలంగా దీన్ని మలచారు. ఈ కనపడే సెంటరు కొత్త బస్టాండింగ్ నుంచి నెల్లూరు పాలెం వెళ్లే మార్గంలో ఉన్న ప్రధాన సెంటర్. ఇక్కడైతే ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందరకెళ్తే ఒక దర్గా ఉంటుంది. అట్లాగే ఇంకొంచెం ముందరకెళ్తే 4-5 కాలనీలు కూడా ఉంటాయి. దీన్నే దర్గా సెంటర్ లేదా బిఎస్ఆర్ సెంటర్ అంటారు. చూస్తున్నారు కదా ఎంత రద్దీగా ఉందో. చాలా షాపులు అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఇది ప్రధాన రహదారిలోనే ఉంటుంది.
ఆత్మకూరు పట్టణానికి సంబంధించిన మెయిన్ రోడ్డు మొత్తము ఇదే. ఈ సెంటర్ గుండానే రకరకాల సెంటర్లకి వెళ్లే మార్గాలు ఉంటాయి. జిల్లా ప్రధాన కేంద్రమైన నెల్లూరు పట్టణం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఆత్మకూరు ఉంటుంది. రోడ్డు రవాణా పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మెరుగైన రవాణా సౌకర్యాలే ఈ ఆత్మకూరు పట్టణానికి ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికైతే రైలు మార్గం అయితే అందుబాటులో లేదు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ఆత్మకూరు పట్టణంలో నుంచే ఆ లైన్ వెళ్తుంది. ఈ మార్గంలోనే దానికి సంబంధించిన రైల్వే స్టేషన్ కూడా నిర్మిస్తారు. ఈ ఆత్మకూరులో రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయి రైలు మార్గం అందుబాటులోకి వస్తే కనుక పట్టణం ఇంకా వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నదైతే ఆత్మకూరు పట్టణం నుండి చేజర్ల వెళ్లే మార్గంలో చేజర్ల సెంటర్ నుంచి కొంచెం ముందరకు వచ్చాము. ఇక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తేనేమో సోమశిల, అనంతసాగరము, పెంచలకోన ఆ మార్గాల వైపు ప్రయాణించవచ్చు. కొద్దిగా ముందరకు వెళ్ళిన తర్వాత ఎడం చేతి వైపు వెళ్తేనేమో చేజర్ల, ఆదూరుపల్లి అటువైపు వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడి నుంచి ముందరకు వెళ్తే ఆత్మకూరు పట్టణానికి సంబంధించిన చెరువు కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అది కూడా చూద్దాము. ఈ మార్గం అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఎందుకంటే ఒకవైపు సోమశిల, ఇంకొక వైపు చేజర్ల వెళ్ళేది. ఆత్మకూరుకు సంబంధించిన చాలా పల్లెటూర్లకు వెళ్లే దారి కూడా ఇదే. సోమశిల అంటే మీ అందరికీ తెలిసిందేగా, సోమశిల ప్రాజెక్ట్ అంటారు కదా. ఆ సోమశిల ప్రాజెక్ట్ ఉండేది ఆ సోమశిల గ్రామానికి సమీపంలోనే. ఆత్మకూరుకి సంబంధించి 2 ప్రాజెక్టులు ఉంటాయి నియోజకవర్గంలో. ఒకటి అనంతసాగరం మండలంలో సోమశిల ప్రాజెక్టు, ఇంకొకటి సంగం మండలంలో సంగం గ్రామానికి సమీపంలోనే పెన్నా నది మీద సంగం బ్యారేజీని నిర్మించారు. ఈ 2 ప్రాజెక్టులు కూడా ఆత్మకూరు నియోజకవర్గానికి కీలకమైనవి. ఈ కనపడే రోడ్డు ఆత్మకూరు పట్టణం నుండి సోమశిల వెళ్లే ప్రధాన రహదారి. ఈ రోడ్డు పక్కనే పట్టణానికి సంబంధించిన చెరువు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ చెరువుకైతే సోమశిల జలాలతో నింపుతూ ఉంటారు. ప్రస్తుతానికైతే చెరువులో నీరైతే ఎక్కువగా లేవు. త్వరలోనే సోమశిల జలాల్ని తరలించి ఈ చెరువుని నీటితో నింపుతారు. నేనైతే ఈ చెరువులో నీళ్లు ఉన్నప్పుడు చాలా సార్లు వచ్చాను. చెరువు నిండుగా నీటితో కళకళలాడుతున్నప్పుడైతే చాలా అద్భుతంగా ఉంటుంది. బాగా విశాలమైన చెరువు. దీనికి ప్రధాన నీటి వనరు సోమశిల జలాలు. ఈ నీటినే పంట పొలాలకి వాటికి కూడా ఉపయోగిస్తుంటారు. దాని కొరకు ఈ పక్కనే ఒక తూము కాలువను కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రధాన రహదారికి పక్కనే ఉండటం వల్ల ఈ మార్గంలో వచ్చే పోయేవారు కూడా ఇక్కడ కాసేపు ఆగి విశ్రాంతి తీసుకొని వెళుతూ ఉంటారు. నీట్గా అరుగులు అలాగే పెద్ద పెద్ద చెట్లు ఉండటం వలన సాయంత్రం పూట పట్టణానికి సంబంధించిన వారు కూడా ఇటువైపు వచ్చి విశ్రాంతి తీసుకొని వెళుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇంతకుముందు చెరువు చూసాం కదా. ఈ చెరువు నుంచి చేజర్ల వెళ్లే మార్గంలో మొదట్లోనే ఒక సాయిబాబా గుడి, శివాలయము 2 ఉంటాయి. చాలా బాగుంటాయి. అయితే నేను వచ్చిన సమయంలో మధ్యాహ్నం పూట అవటం వలన 2 కూడా మూసేసి ఉంచారు. విశాలమైన ప్రాంగణము, చుట్టూ చెట్లతో శివాలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక శివుడి బొమ్మను కూడా ఏర్పాటు చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. చేజర్ల వెళ్లే మార్గంలో మొదట్లోనే ఉంటుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందరికెళ్తే ఆత్మకూరు పట్టణానికి తాగునీటిని అందించే పంప్ హౌస్, అట్లాగే చేజర్ల వెళ్లే రూట్ కి వెళ్ళొచ్చు. కొంచెం ముందరికెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంతకుముందు సాయిబాబా గుడి, శివాలయము చూసాం కదా. అక్కడి నుంచి చేజర్ల వెళ్లే మార్గంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఈ కనపడే రహదారి గుండా వెళ్తే చేజర్లకు వెళ్ళొచ్చు. ఈ మార్గంలో రోడ్డుకి అటు ఇటు 2 పక్కల ఎత్తైన తాటి చెట్లు, పచ్చటి పంట పొలాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం అవటం వల్ల పొలాలన్నీ కోసేశారు. అదే వర్షాకాలము, చలికాలము ఆ సమయంలో కనుక వస్తే అటు ఇటు పచ్చని మాగాడి పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఆత్మకూరు పట్టణంలో నుండి చేజర్ల వెళ్లే మార్గంలో బొగ్గేరు వాగు మీద నిర్మించిన బ్రిడ్జి దగ్గరున్నాము. ఈ పక్కనే కాశీనాయన గారి ఆశ్రమం కూడా ఉంటుంది. ఇట్లా స్ట్రైట్ గా వెళ్తే చేజర్ల రూట్ వస్తుంది. ఇంకో పక్కకి వెళ్తేనేమో ఆదూరుపల్లి వైపు వెళ్ళొచ్చు. ఇదే మార్గంలో కొంత దూరం వెళ్తే అప్పారావుపాలెం దగ్గర పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పెన్నా నది మీద ఒక పెద్ద బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆత్మకూరు పట్టణానికి
సమీపంలోనే పెన్నా నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక ఈ పక్కనే ఉన్న కాశీనాయన గారి ఆశ్రమం కూడా ఒకసారి చూద్దాము. ఈ కనపడేది మొత్తము కూడా తిరణాళ్ల తిప్ప కాశీనాయన గారి ఆశ్రమము. ఇక్కడ ప్రతిరోజు కూడా ఏ సమయంలో వచ్చినా కూడా అన్నప్రసాదం వితరణ జరుగుతూనే ఉంటుంది. ఈ పక్కనే ఒక చిన్న తిప్ప మీద శివాలయము, అలాగే అమ్మవారి ఆలయము, రామాలయము, ఇంకా చాలా ఉపాలయాలు ఈ తిప్ప చుట్టూతో కూడా ఉంటాయి. అలాగే ఎదురుంగా ఒక ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది, పంచముఖ ఆంజనేయ స్వామిని. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆత్మకూరు పట్టణానికి ఎప్పుడైనా వస్తే ఒక్కసారి ఈ తిరణాళ్ల తిప్పలో ఉన్న కాశీనాయన గారి ఆశ్రమాన్ని కూడా చూసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనమైతే ఆత్మకూరు పట్టణంలో ఉన్న ప్రధాన బస్టాండు మరియు డిపో దగ్గర ఉన్నాము. నెల్లూరు పాలెం నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటప్పుడు కొద్దిగా దూరం వస్తే మొదట్లోనే ఈ బస్టాండ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని హాస్పిటల్స్, అలాగే హోటల్స్, దుకాణాలు ఇవన్నీ ఉండి ఒక మంచి సెంటర్ లాగే తయారైంది. చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఈ బస్టాండ్ దగ్గర చాలా ప్రాంతాలకి బస్సులన్నీ కూడా ఇక్కడి నుంచే వెళుతూ ఉంటాయి. ఇంకొంచెం ముందరకెళ్తే కొత్త బస్టాండ్ అని ఉంటుంది. అక్కడ ఏంటంటే పల్లెటూర్లకు సంబంధించిన బస్సులు అవన్నీ అక్కడికి వెళ్తుంటాయి. ఇక్కడ మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, అట్లాగే డిపోలోకి వెళ్లే బస్సులన్నీ కూడా ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఆత్మకూరు పట్టణానికి సంబంధించిన బస్టాండ్ మరియు డిపో సెంటర్ ఇది. ఈ కనపడే ప్రధాన హైవే NH67 కృష్ణపట్నం బళ్ళారి హైవే. నెల్లూరు పాలెం సెంటర్ నుంచి పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళే మధ్యలో ఉన్నాము. ఇక్కడి నుంచే లోపలికి వెళ్తే టిడ్కో గృహాలు ఉంటాయి. ఆ ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవే ఆత్మకూరు పట్టణానికి సంబంధించిన టిడ్కో ఇళ్ళు. వీటిల్లో అయితే చాలా మంది కూడా నివసిస్తున్నారు. చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి. విశాలమైన రహదారులతో చాలా బాగున్నాయి. చాలా మంది కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఈ మొత్తము కూడా ఆత్మకూరు పట్టణానికి సంబంధించిన టిడ్కో ఇళ్ల సముదాయాలు. మినీ బైపాస్ కూడల దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర నుంచి కొన్ని ప్రాంతాలని చూసుకుంటూ ఆత్మకూరు చెరువు, చేజర్ల రోడ్డు ఇవన్నీ చూసుకొని చివరిగా నెల్లూరు పాలెం రోడ్లో ఉన్నాం. ఇప్పుడు మనము గవర్నమెంట్ హాస్పిటల్ దాటి నెల్లూరు పాలెం సెంటర్కి వెళ్ళే దారి ఇది. ఈ మార్గంలోనే పట్టణానికి సంబంధించిన ఫైర్ స్టేషను, అట్లాగే వ్యవసాయ మార్కెట్ యార్డు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదంతా కూడా 4 లైన్ లాగా ఉంటుంది. అటు ఇటు రోడ్డు మధ్యలో డివైడర్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే నెల్లూరు పాలెం సెంటర్కి వెళ్ళొచ్చు. ఆ నెల్లూరు పాలెం సెంటర్ నుంచి కిందకి వెళ్తేనేమో వింజమూరు, ఒకవైపు నెల్లూరు, ఇంకొక వైపు బద్వేలు వస్తాయి. నేనైతే ఈ నెల్లూరు పాలెం సెంటర్లో కూడా వీడియో కవర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నేను వచ్చినప్పుడు బాగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటము, సాయంత్రం అవటం వల్ల వీడియో అయితే తీయటానికి కుదరలేదు. కొంచెం యువతల నుంచి ఈ నెల్లూరు పాలెం సెంటర్ని కవర్ చేశాను. ఇదే నెల్లూరు పాలెం నుండి బద్వేలు వెళ్ళే రూటు. ఆత్మకూరు పట్టణంలో ఉండటానికి సదుపాయాలు కానీ, హోటల్స్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా ఆత్మకూరు పట్టణం అనేది నివాసానికి చాలా అనుకూలమైన పట్టణము. ఇప్పటిదాకా మనం చూసింది నెల్లూరు జిల్లాలో ఉన్న ఆత్మకూరు పట్టణానికి సంబంధించిన వీడియో. ఇదే ఆత్మకూరు పేరుతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇంకొక ఊరుంది, అది కూడా పట్టణమే. కర్నూలు నుండి దోర్నాల వెళ్లే మార్గంలో ఆ ఆత్మకూరు ఉంటుంది. దాన్ని కర్నూలు ఆత్మకూరు అంటారు. ఇదేమో నెల్లూరు ఆత్మకూరు అంటారు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.